ఎస్ఎస్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ప్రతి ఇంటికి సూర్యఘర్ పథకం అందించడమే ప్రభుత్వ లక్ష్యం. దండముడిలో సూర్యఘర్ పథకాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే. వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్సీ మరి రాజశేఖర్ పలువురిని పరామర్శించిన శాసనమండలి సభ్యులు. చిలకలూరిపేటలో రోటరీ ఆధ్వర్యంలో ట్రై సైకిల్స్ పంపిణీ చేసిన ఎమ్మెల్యే. దివ్యాంగులకు భరోసా, ప్రభుత్వ లక్ష్యం. టీడీపీ క్యాంపు కార్యాలయంలో ప్రజా సమస్యలపై గ్రివెన్స్. ప్రజల నుంచి ఆర్జీలు స్వీకరించిన ఎమ్మెల్యే. పద్మశాలిపేట మండలంలో వైభవంగా శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణోత్సవం. కళ్యాణం వీక్షించేందుకు తరలి వచ్చిన మహిళా భక్తులు. సామాజిక సేవలో పట్టణ రోటరీ క్లబ్ అద్భుత పనితీరు కనబరుస్తుందని, పేద మధ్యతరగతి వర్గాలకు తమ వంతు చేతనందిస్తూ సమాజ ప్రగతికి తమ వంతు కృషి చేస్తుందని మాజీ మంత్రి శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు తెలిపారు. శనివారం సాయంత్రం ఆయన స్థానిక రోటరీ క్లబ్ వారు ఏర్పాటు చేసిన ట్రై సైకిళ్లను దివ్యాంగులకు అందజేశారు. 15 సైకిళ్లను స్వయంగా అర్హులకు అందించిన ప్రతిపాటి అనంతరం వారిని పేరు పేరున పలకరిస్తూ వారి యోగక్షేమాలు తెలుసుకున్నారు. అనంతరం నిర్వాహకులు ఏర్పాటు చేసిన సభను ఉద్దేశించి ప్రతిపాటి మాట్లాడారు. సమాజంలో దివ్యాంగులు ఎందులోనూ తక్కువ కాదని, వారి ప్రతిభను తెలివితేటలని గుర్తించిన ఏకైక నాయకుడు చంద్రబాబేనని ప్రతిపాటి చెప్పారు. ఇటీవల దివ్యాంగ శక్తి పథకం అమలుతో ప్రభుత్వం వారికి మరో మంచి కానుక అందించిందన్నారు. కార్యక్రమంలో టీడీపీ సమన్వయకర్త నెల్లూరు సదాశివరావు, మార్కెట్ యార్డ్ చైర్మన్ షేక్ కరీముల్లా, అసిస్టు సంస్థ డైరెక్టర్ జాస్తి రంగారావు, మాజీ మార్కెట్ చైర్మన్ తేల సుబ్బారావు, పట్టణ అధ్యక్షులు పఠాన్ సమాద్ ఖాన్, మండల అధ్యక్షులు జవాజీ మదన్ మోహన్, కామినేని సాయిబాబు, మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ పిల్లి కోటేశ్వరరావు, బైరింగ్ మౌలాలి, రోటరీ క్లబ్ సభ్యులు ఉప్పుటూరి ప్రసాద్, బోడేసాం రామసుబ్బారావు, అడుసుమల్లి మోహన్ రావు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అలాగే కండరిపురం క్లబ్ సభ్యులకి మరియు మా మిత్రుడు సింగారావు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సింగారావు గారు పైకి రావాలని కోరుతున్నాము. రండి సార్. ట్రై సైకిల్ ప్రభుత్వమైనటువంటి స్థాయిలో ఉన్నటువంటి వారికి రోటరీ క్లబ్ ఆఫ్ చిలకలూరుపేట మరియు బీజీఆర్ మైనింగ్ కంపెనీ బాలకోటి గారు కలిసి సంయుక్తంగా ఈ 15 ట్రై సైకిళ్ళు సిఎస్ఆర్ ఫండ్స్ కానీ రోటరీ క్లబ్ ఆఫ్ చిలకలూరుపేట ఏర్పాటు చేయడం జరిగింది. వారిని నేను అభినందిస్తూ భవిష్యత్తులో తోపుడు బళ్ళు, కుట్టు మిషన్లు కూడా రోటరీ క్లబ్ ఆఫ్ చిలకలూరుపేట కానీ దీని ద్వారా రంగారావు గారు సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా కానీ ఏర్పాటు చేయాలని కోరుతూ ఉన్నాను. ప్రసాద్ గారు, రంగారావు గారు, సింగారావు గారు, మోహన్ రావు గారు, సుబ్బారావు గారు, అదేవిధంగా కరిముల్లా గారు, చిలుకూరి శ్రీనివాస్ గారు, అదేవిధంగా పరమహంస గారు, శ్రీనివాస్ గారు, ఆ విధంగా అందరూ కలిసి 15 మందికి ఈరోజు ఈ ట్రై సైకిళ్ళు పంపిణీ చేయడం జరుగుతూ ఉంది. ఆ విధంగా రోటరీ క్లబ్ ఆఫ్ చిలకలూరుపేట వారిని అభినందనలు తెలియజేస్తూ ఈ రెండు కూడా తోపుడు బళ్ళు, కుట్టు మిషన్లు అవసరం ఉంది కాబట్టి ఆ దిశగా కూడా ఆలోచించాలని రంగారావు గారిని ఇక్కడ ఉన్నటువంటి రోటరీ క్లబ్ మెంబర్స్ అందరూ కూడా కోరుతూ అందరికీ పేరు పేరున నమస్కారం.
సార్ గారికి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నాను. గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు నాకేమీ అందలేదు సార్. సార్ పింఛన్ కూడా రాలేదు సార్. సార్ నాకు నీ వచ్చినాకే సార్ నాకు 6,000 పింఛన్ వచ్చింది. నువ్వు వచ్చినాకే సార్ నేను అన్నం తింటున్నాను సార్. నాకు ఈ ప్రభుత్వం ఉన్నప్పుడే ఈ సైకిల్ వచ్చింది సార్. అప్పుడు మా ఊళ్ళో ఉన్నంత వరకు చదువుకున్నాను సార్. ఈ సైకిల్ లేక నేను చాలా ఇబ్బంది పడుతున్నాను సార్. సార్ పత్తిపాటి పుల్లారావు గారు ప్రభుత్వం చాలా 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 చంద్రబాబు నాయుడు గారు చాలా అభివృద్ధి జరిగింది సార్. రోడ్లు లేక చాలా పేదోళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు సార్. సార్ నువ్వు ఒకసారి మా ఊరు వచ్చినప్పుడు నీతో మాట్లాడాలి. మా ఊరు వస్తారు, మా ప్రదేశానికి వచ్చారు పుల్లారావు గారు అంటేనే నాకు చాలా హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్పుకోవాలని నేను ఎన్నోసార్లు అనుకున్నాను సార్. కానీ నాకు బయటికి రావడానికి ఈ సైకిల్ అనేది లేదు సార్. సార్ మీరు ఇచ్చిన అవకాశాన్ని పోగొట్టుకోకుండా నేను వినియోగించుకుంటున్నాను సార్. సార్ నాకు పింఛను కొంచెం ఇంకా నేను పూర్తిగా అమ్మ ద్వారానే నేను ఏ పనైనా చేసుకోగలుగుతాను సార్. నాకు పింఛను కూడా అవకాశం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది సార్. అది మీరు మనసులో పెట్టుకొని నాకు ఏదైనా సహాయం చేయగలుగుతారని కోరుతున్నాను సార్. భారతీయ సమాజంలో సమానత్వం, విద్య, సామాజిక న్యాయంతోనే అణగారిన వర్గాలకు నిజమైన స్వేచ్ఛా స్వాతంత్రాలు లభిస్తాయని విశ్వసించి వాటి కోసం దృఢచిత్తంతో పట్టుదలతో పోరాడిన మహనీయుడు మహాత్మా జ్యోతిరావు పూలే అని మాజీ మంత్రి శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు కొనియాడారు. మహాత్మా జ్యోతిరావు పూలే 199వ జయంతి సందర్భంగా స్థానిక క్యాంపు కార్యాలయంలో ప్రతిపాటి ఆ మహనీయునికి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జ్యోతిరావు పూలే సామాజిక న్యాయం, సమానత్వం, విద్యా హక్కుల కోసం పాటుపడ్డారని, ముఖ్యంగా బాలికా విద్యను ప్రోత్సహించారని, 1948లోనే పూణేలో మొట్టమొదటి బాలికల పాఠశాలను స్థాపించారని ప్రతిపాటి చెప్పారు. దళిత, బలహీన వర్గాల పిల్లలకు నాణ్యమైన విద్య అందించేందుకు పూలే పలు పాఠశాలలు ప్రారంభించారన్నారు. నాటి కాలంలో రైతులకు జరుగుతున్న దోపిడీకి వ్యతిరేకంగా కూడా ఆయన పోరాటం సాగించారని, అన్నదాతల ఆర్థిక స్వాతంత్ర్యం కోసం ఆయన తీవ్రంగా శ్రమించారని పత్తిపాటి తెలిపారు. సంఘ సంస్కృత పూలే చూపిన మార్గంలో నేడు ముఖ్యమంత్రి చంద్రబాబు బీసీలు, దళితులు ఆర్థిక సామాజిక అభ్యున్నతికి కృషి చేస్తున్నారు. త్వరలోనే బీసీల రక్షణ చట్టం తీసుకురానున్నారని, దీంతో బలహీన వర్గాల హక్కులకు మరింత బలం చేకూరుతుందన్నారు. కార్యక్రమంలో టీడీపీ సమన్వయకర్త నల్లూరి సదాశివరావు, మార్కెట్ యార్డ్ చైర్మన్ షేక్ కరీముల్లా, మున్సిపల్ మాజీ చైర్మన్ షేక్ రఫానీ, పట్టణ అధ్యక్షులు ఫటాన్ సమాద్ ఖాన్, మండల అధ్యక్షులు జవాజీ మదన్మోహన్, కామినేని సాయిబాబు, రాష్ట్ర డైరెక్టర్ కందుల రమణ, పట్టణ ప్రధాన కార్యదర్శి మద్దుమాల రవి, బీసీ నాయకులు తుపాకుల అప్పారావు, మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ పిల్లి కొట్టేశ్వరరావు, బెరింగ్ మౌలాలి, తన్నీరు పుల్లారావు, మాధవ్ సింగ్, బీసీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. తాడేపల్లిలోని విజయవాడ క్లబ్ నందు జరుగుతున్న మామిడి వెంకటేశ్వరరావు తండ్రి అప్పలస్వామి పెద్ద కర్మ కార్యక్రమానికి అప్పలే పత్తిపాటి పుల్లారావు హాజరై వారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు వెంట పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. తమ సమస్యల్ని ప్రభుత్వం సకాలంలో పరిష్కరిస్తుండటంతో ప్రజలకు పనిచేసే ప్రభుత్వంపై నమ్మకం పెరుగుతుందని, కూటమి ప్రభుత్వ పనితీరు పట్ల ప్రజానికం సంతోషంగా ఉందని మాజీ మంత్రి శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు చెప్పారు. శనివారం ఆయన స్థానిక క్యాంపు కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక గ్రివెన్స్ నిర్వహించారు. ప్రజలతో మాట్లాడి వారు అందించిన వినతులు స్వీకరించిన అనంతరం ప్రతిపాటి విలేకరులతో మాట్లాడారు. అమరావతి అభివృద్ధితో తమ రాజకీయ జీవితాలకు ప్రజలు శాశ్వతంగా సమాధి కడతారన్న భయంతోనే జగన్, వైసీపీ నేతలు రాజధాని నిర్మాణంపై దుష్ప్రచారానికి తెగబడ్డారని ప్రతిపాటి అసహనం వ్యక్తం చేశారు. చదరపు అడుగు నిర్మాణ వ్యయం ఎక్కువగా ఉందన్న వైసీపీ ప్రచారం పూర్తిగా అవాస్తవమని ఆయన కొట్టిపారేశారు. ప్రభుత్వం ఏ విధంగా నిర్మాణ వ్యయాన్ని ఖరారు చేసిందని ఆలోచన లేకుండా కేవలం ప్రజల్ని రెచ్చగొట్టాలనే దురుద్దేశంతోనే వైసీపీ నేతలు పసలేని విమర్శలు చేస్తున్నారన్నారు. అధికారంలో ఉన్నన్నాళ్లు అమరావతి, పోలవరాన్ని గాలికి వదిలేసిన వారు నేడు ఏ ముఖం పెట్టుకుని విమర్శలు చేస్తున్నారని ప్రతిపాటి ప్రశ్నించారు. 2014-19 మధ్య చంద్రబాబు ప్రజల జీవనాడైన పోలవరాన్ని 72% వరకు పూర్తి చేసి జగన్ 5 ఏళ్లలో కేవలం 2% పనులు మాత్రమే చేయించారు అని ప్రతిపాటి ఆక్షేపించారు. 2027 గోదావరి పుష్కరాల నాటికి ఎట్టి పరిస్థితుల్లోనూ పోలవరం పూర్తి చేయాలన్న పట్టుదలతో చంద్రబాబు పనిచేస్తున్నారన్నారు. ప్రభుత్వానికి మిగిలి రాజధాని భూములపై వచ్చే ఆదాయంతోనే అమరావతిని నిర్మిస్తున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు చాలా స్పష్టంగా చెప్పినా వైసీపీ మతిలిని ఆరోపణలు చేస్తుందన్నారు. దేశ ఆర్థిక రాజధాని అయిన ముంబైలో నావీ ముంబై నిర్మాణంలోనూ ఇదే విధానాన్ని అక్కడి పాలకులు అనుసరిస్తున్నట్లు ప్రతిపాటి చెప్పారు. చంద్రబాబు ఆలోచనలు, ఆచరణ విధానాలే కాకుండా ఆయన అందిస్తున్న సంక్షేమ పథకాలని దేశమంతా అనుసరిస్తుంటే జగన్ విమర్శించడం సిగ్గుచేటన్నారు. చంద్రబాబు మేనిఫెస్టోను దేశంలోని అన్ని రాజకీయ పార్టీలు తమ రాష్ట్రాల్లో అమలు చేసేందుకు ఆరాటపడుతుంటే వైసీపీ నేతలు జగన్ మాత్రం కావాలనే రెచ్చగొట్టే ధోరణితో వ్యవహరిస్తున్నారన్నారు. వాస్తవాలు చెప్పినందుకే ఏబీఎన్ ఆంధ్రజ్యోతిపై వైసీపీ నేతలు దాడులకు ప్రయత్నించారని ప్రతిపాటి చెప్పారు. తమ తప్పుల్ని ఎత్తి చూపినందుకు, తమలోని అజ్ఞానాన్ని ప్రజలకు బహిర్గతం చేసినందుకే ఏబీఎన్ ఎండీ రాధాకృష్ణపై వైసీపీ నేతలు వీరంగం వేస్తున్నారన్నారు. తప్పుడు ప్రచారం, అవాస్తవాలన్న వ్యాప్తితోనే తన పార్టీని బతికించుకోవాలన్న దురాలోచనలో జగన్ ఉన్నాడన్నారు. రాష్ట్రంలో ప్రశాంతత లేకుండా చేసి అభివృద్ధిని అడ్డుకొని తాను సంతోషంగా ఉండాలనేదే జగన్ లక్ష్యంగా కనిపిస్తుందన్నారు.
ప్రజలపై, ప్రభుత్వంపై, వ్యవస్థలపై, పత్రికా సంస్థల దాడులు చేసే ప్రతిపక్షం, రాజకీయ నాయకులు రాష్ట్రంలో ఉండడం నిజంగా ప్రజల దురదృష్టమని చెప్పారు. రాష్ట్రానికి అరిష్టమని ప్రతిపాటి వ్యాఖ్యానించారు. ఇవన్నీ గమనించిన ప్రజలు ఇప్పటికైనా కళ్లు తెరవాలని, అలాంటి నాయకుల్ని, పార్టీలను శాశ్వతంగా రాష్ట్రంలో లేకుండా చేయాలని ప్రతిపాటి పిలుపునిచ్చారు. ప్రజలందించిన వినతిపై స్పందించిన ప్రతిపాటి చిలుకలూరుపేట పట్టణం నుంచి ప్రముఖ పుణ్యక్షేత్రాలకు ఆర్టీసీ బస్సు సర్వీసులు పెంచేలా చూడాలని శ్రీశైలంలోని కాకతీయ కమ్మసత్రం నూతన అధ్యక్షులుగా నియమితులైన నాగభైరు బ్రహ్మం ప్రతిపాటికి విజ్ఞప్తి చేశారు. ఆయన విజ్ఞప్తిపై స్పందించిన ఎమ్మెల్యే స్థానిక డిపో మేనేజర్ తో మాట్లాడి శ్రీశైలంతో సహా అన్ని ప్రముఖ పుణ్యక్షేత్రాలకు డిపో నుంచి బస్సులు నడిచేలా చూడాలన్నారు. విజయవాడ, గుంటూరు డిపోలలో సంప్రదించి మరిన్ని సర్వీసులు చిలుకలూరుపేట మీదుగా వెళ్లేలా, వాటి వివరాలు ప్రయాణికులు తెలిసేలా చూడాలని ప్రతిపాటి సూచించారు. కార్యక్రమంలో టీడీపీ సమన్వయకర్త నెల్లూరు సదాశివరావు, మార్కెట్ యార్డ్ చైర్మన్ షేక్ కరీముల్లా, మున్సిపల్ మాజీ చైర్మన్ షేక్ రఫానీ, పట్టణ అధ్యక్షులు పఠాన్ సమాద్ ఖాన్, మండల అధ్యక్షులు జవాజీ మదన్ మోహన్, కామినేని సాయిబాబు, రాష్ట్ర డైరెక్టర్లు కందుల రమణ, పట్టణ ప్రధాన కార్యదర్శి మధుమాల రవి, బీసీ నాయకులు తుపాకుల అప్పారావు, మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ పిల్లి కోటేశ్వరరావు, బెరింగ్ మౌలాలి, పట్టణ సీఐ రమేష్, కరెంట్ డిఈ అశోక్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు 4-5 ఏళ్ళ నుంచి తీసేశారు. తీసేయడం బాగా పోతున్నారు జనం. బస్సు దీనికి ప్లాన్ చేయి, ఎట్లా చేయాలి, లేకపోతే మీ ఎండి తోటి మాట్లాడాలన్నా పైనుంచి ఎక్స్ట్రా బస్సులు. ఫ్రీ బస్సా? సరే టీడీపీ కేంద్ర కార్యాలయంలో జరుగుతున్న శిక్షణా తరగతులను ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరయ్యారు. క్షేత్రస్థాయిలో వివిధ పథకాలు, కార్యక్రమాల అమలుపై నేతలు, కార్యకర్తల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకున్నారు. పార్టీ కార్యకర్తల ఆర్థిక బలోపేతానికి ఈ 3 కార్యక్రమం అమలు చేస్తామన్నారు. చిలుకలూరుపేటకు చెందిన క్లోక్లస్టర్ ఇన్ఛార్జ్ మండవ వెంకటరావు, నందం చంద్ర కేంద్ర కార్యాలయంలో ట్రైనింగ్ క్లాస్ లో పాల్గొన్నారు. చిలుకలూరుపేట ఎమ్మెల్యే ప్రతిపాటి ఆధ్వర్యంలో ఏ విధంగా అభివృద్ధి జరుగుతుందో, ప్రజల సంతోషం కోసం ఏ విధంగా కష్టపడుతున్నారో కూడా ఈ కార్యక్రమంలో వారికి తెలియవచ్చి వారి సందేశాన్ని మిగతా కోక్ క్లస్టర్ తో వారితో పంచుకున్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పనులు చంద్రబాబు నడుపుతుంటే చిలుకలూరుపేటను మిగతా నియోజకవర్గాలను స్ఫూర్తిగా ప్రతిపాటి అభివృద్ధి పథంలో అభివృద్ధి లక్ష్యంగా జీవిస్తున్నారు. నిత్యం ప్రజల గురించి ఆలోచించే ప్రజానాయకులు ఉంటే రాష్ట్రం ఏ విధంగా అభివృద్ధి చెందుతో ప్రజలు కూడా చూస్తున్నారు. ఈ కార్యక్రమంలో కోక్ కస్టర్ వారికి సోషల్ మీడియా గురించి ఎలా కార్యక్రమాలు చేయాలో రాష్ట్ర ఐటీడీపీ ఆర్గనైజర్ సెక్రటరీ మారెల అప్పారావు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. చిలకలూరుపేట పట్టణంలోని పాటి మీద షేక్ కాశీవల్లి నూతనంగా నిర్మించుకున్న గృహానికి ఈ రోజు గృహప్రవేశ వేడుక జరుగుతుండగా ఆ వేడుకలో శాసనమండలి సభ్యులు మరి రాజశేఖర్ పాల్గొని కాసింవల్లిని అలాగే వారి కుటుంబ సభ్యులను అభినందించారు. ఈ కార్యక్రమంలో శాసనమండలి సభ్యులు మరి రాజశేఖర్ వెంట పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.
చిలుకలూరుపేట పట్టణం రహమత్ నగర్ వాస్తవ్యులు షేక్ సత్తార్ కొద్ది రోజుల నుండి అనారోగ్యంతో బాధపడుతూ వైద్య చికిత్స పొందుతూ ఇంటికి చేరుకున్నారని తెలుసుకుని ఈ రోజు వారి నివాసానికి వెళ్లిన శాసనమండలి సభ్యులు మరి రాజశేఖర్ వారిని పరామర్శించి ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని త్వరగా కోలుకోవాలని వారిని శాసనమండలి సభ్యులు మరి రాజశేఖర్ కోరారు. ఈ కార్యక్రమంలో వారి వెంట షేక్ కాలేషా, అత్తలూరి షరీఫ్, షేక్ వెంకట సాయిబాబు, బీడింగ్ కరీముల్లా, హిదాయుల్లా, షేక్ రఫీ, షేక్ జిలానీ, షేక్ మౌలాలి తదితరులు ఉన్నారు. తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం చిలుకలూరుపేట నియోజకవర్గ నూతన కమిటీ ప్రమాణ స్వీకారం పట్టణంలోని పెన్షనర్స్ హాల్ నందు జరుగుతుండగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ మరి రాజశేఖర్ హాజరై వారిని అభినందించారు. ఈ కార్యక్రమంలో శాసనమండలి సభ్యులు మరి రాజశేఖర్ వెంట పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. జరిగింది. దీంట్లో ఏదైతే గమనించాలి, జర్నలిస్ట్ తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘానికి చిలకలూరుపేట నియోజకవర్గ కమిటీగా నియమింపబడినటువంటి మిత్రులందరికీ కూడా శుభాకాంక్షలు, అభినందనలు. తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం ఏర్పాటు చేసి దాంట్లో మన చిలకలూరుపేటలో కూడా దాని యొక్క శాఖను కూడా ఏర్పాటు చేసి దాని ద్వారా ఇక్కడ ఉన్నటువంటి జర్నలిస్టుల యొక్క సంక్షేమాన్ని చూడటం కోసం అందరూ కూడా ఇక్కడికి వచ్చి మీ అందరికీ అండగా ఉండాలని చెప్పి రాష్ట్ర నాయకులందరూ కూడా వారి యొక్క సందేశాన్ని ఇవ్వడం జరిగింది. ఒక సంఘంగా ఒక వృత్తికి సంబంధించినటువంటి వాళ్ళు ఏర్పడేది, ఆ సంఘంలో ఉన్నటువంటి సభ్యులకి వ్యక్తిగతంగా కానీ వృత్తిపరంగా కానీ ఏ సమస్య వచ్చినా ఆ యొక్క సంఘం ద్వారా అండగా ఉండి ఆ యొక్క సభ్యుడి బాగోగుల్ని చూడడానికి ఒక నమ్మకం అయితే కల్పించాల్సినటువంటి బాధ్యత సంఘం మీద ఉంది. ఇక్కడ జర్నలిస్టుల సంక్షేమ సంఘం వారు రంగనాయకులు గారు నాకంటే ముందు చాలా స్పష్టంగా విశదీకరించడం జరిగింది. ముఖ్యంగా ఈ జర్నలిస్టుల వృత్తిలోకి వచ్చేటువంటి యువకులందరూ కూడా పేద వర్గాల నుంచి, బడుగు భాషా వర్గాల నుంచి చాలా ఎక్కువ మంది అయితే దీంట్లోకి రావడం జరుగుతూ ఉంది. వారు వృత్తి మీద ప్రేమతోటి జర్నలిస్టులుగా రాణించాలా, సమాజంలో ఉన్నటువంటి సమస్యలనేవండి, లోపాలనేవండి, సరిదిద్దాల్సినటువంటి అంశాలన్నీ కూడా మనం బయటికి తీసుకొస్తే దాని ద్వారా ప్రజల్లో ఒక చైతన్యం వస్తుంది. తద్వారా ఎవరి సమస్యనైతే మనం ఎత్తి చూపామో ఆ సమస్య పరిష్కారం అయ్యి మంచి సమాజం ఏర్పడుతుంది అనేటువంటి ఉద్దేశంతో జర్నలిస్టులుగా రాణించాలని చెప్పి యువకులు ముందుకు రావడం జరిగింది. ఉన్నత చదువుకొని కూడా ఉద్యోగాలకు పోకుండా ఈ వృత్తిలోకి వచ్చి మరి వారు దీంట్లో
సరైనటువంటి ఆదాయం లేక ఇబ్బందులు పడుతున్నప్పటికీ కూడా వృత్తిని వదిలిపెట్టకుండా వృత్తి మీద ఉన్నటువంటి ప్రేమతోటి వారు ఇంట్లోనే కొనసాగడం జరుగుతూ ఉంది. మిస్ తెలుగు యుఎస్ఏ అందాల పోటీలో తెలుగు సంస్కృతి ప్రతిష్టను ప్రపంచానికి చాటి చెప్పిన దివ్యశ్రీ 6 నెలల ప్రతిష్టాత్మక పోటీలలో ప్రతిభ చాటిన చిలకలూరుపేట యువతి. చిలకలూరుపేట మండలం కావూరు లింగంగుట్ల ప్రాంతానికి చెందిన దివ్యశ్రీ విదేశీ వేదికపై తెలుగు సాంప్రదాయాల సోయగంతో అద్దరిని ఆకట్టుకుంది. మొత్తం 50 మంది పోటీలో పాల్గొనగా రన్నరప్ గా దివ్యశ్రీ నిలిచింది. దివ్యశ్రీ మోరాసా పల్నాడు ప్రాంతానికి చెందిన చిలకలూరుపేట యువతి. ఏప్రిల్ 4న అమెరికాలోని దల్లాస్ నగరంలో ఘనంగా నిర్వహించిన మిస్ తెలుగు యుఎస్ఏ అందాల పోటీలలో తన ప్రతిభతో సత్తా చాటుతూ రన్నరప్ గా నిలిచారు దివ్యశ్రీ. ఈ విజయంతో ఆమె తన స్వస్థలానికి గర్వకారణంగా ఉందని ఆమె పేర్కొంది. మొరాసా దేవదాసు అనసూయ దంపతుల కుమార్తె అయిన దివ్యశ్రీ 2024 నుంచి ఐటీ రంగంలో పనిచేస్తూ తన వృత్తి బాధ్యతలతో పాటు వ్యక్తిత్వాభివృద్ధితో కూడా ముందంజలో నిలుస్తుందని పలువురు ప్రముఖులు హర్షభావం వ్యక్తం చేశారు. సుమారు 6 నెలల పాటు సాగిన ఈ ప్రతిష్టాత్మక పోటీలో అమెరికా వ్యాప్తంగా నివసిస్తున్న తెలుగు యువతులు పాల్గొన్నారు. సాంప్రదాయం, వ్యక్తిత్వం, ఆత్మవిశ్వాసం, వేదికపై నడక, ప్రతిభా ప్రదర్శన వంటి విభాగాల్లో దివ్యశ్రీ తన ప్రత్యేకతను చాటింది. ఈ పోటీలలో దివ్యశ్రీ ధరించిన సాంప్రదాయ వేషధారణ, ఆమె ప్రదర్శించిన తెలుగు సంస్కృతి, ఆచారాలపై ఉన్న అవగాహన ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. విదేశీ నేలపై తెలుగు సాంప్రదాయాలను ప్రతిబింబిస్తూ తన ప్రవర్తనతో ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది దివ్యశ్రీ. భారతీయ వారసత్వం, తెలుగు సాంప్రదాయం, సౌందర్యం, సౌమ్యతను ప్రతిబింబిస్తూ దివ్యశ్రీ వేదికపై ప్రత్యేక గుర్తింపును సంపాదించింది. తెలుగు సంస్కృతి అంటే నాకు గర్వం. అమెరికాలో ఉన్నప్పటికీ మన మూలాలను మర్చిపోకూడదని దివ్యశ్రీ తెలిపారు. ఆమె మాటలు అక్కడి ప్రేక్షకుల్ని ఎంతో ప్రభావితం చేశాయి. వేదికపై తన అనుభవాన్ని పంచుకుంటూ గెలుపు వైపు వేసే ప్రతి అడుగు గెలిపి అని చెప్పిన ఆమె మాటలు అక్కడి ప్రేక్షకుల్ని ఎంతగానో ప్రభావితం చేశాయి. పోటీలో భాగంగా నిర్వహించిన ప్రశ్నోత్తర కార్యక్రమంలో కూడా దివ్యశ్రీ తన తెలివితేటలు, స్పష్టమైన ఆలోచనలు ప్రదర్శించి న్యాయ నిర్ణేతలను మెప్పించింది. స్థానికంగా చిలకలూరుపేట ప్రజలు, పల్నాడు ప్రాంతానికి చెందిన వారు ఈ విజయంపై ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కుటుంబ సభ్యులు, స్నేహితులు ఆమెను అభినందిస్తూ భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని కోరుతున్నారు. ఈ విజయంలో దివ్యశ్రీ విదేశాల్లో తెలుగు యువతకు ఒక ప్రేరణగా నిలిచింది. తెలుగు వారసత్వాన్ని ప్రపంచ వేదికపై ప్రతిష్ఠింపజేసిన ఆమె ప్రయాణం మరింత ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆశిద్దాం. పల్నాడు జిల్లాలో పలువురు పోలీసు అధికారులు, సిబ్బంది పనితీరు పట్ల ప్రజలు తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. జిల్లాలో 15 రోజుల్లో కొందరు సిబ్బంది వల్ల శాఖ పరుగుపోతుందని పలువురు పోలీసు సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్టేషన్ కు వచ్చిన మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడనే ఆరోపణతో ఒక సీఐపై బదిలీ వెట్టుపడగా, పరువు హత్య కేసులో లంచం తీసుకుని నిర్లక్ష్యంగా వ్యవహరించారనే ఆరోపణలో మరో సీఐ సస్పెండ్ అయ్యారు. బాధ్యులపై ఉన్నతాధికారులు వెంటనే స్పందించి చర్యలు తీసుకున్నారు. ఇవి ముగిసేలోపే ఏఎస్ఐ రాసలీల వీడియో హల్చల్తో 15 రోజుల్లో పలువురు వల్ల పరువు పోతుందని పలువురు అధికారులు, సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ సంతోషం, సంక్షేమంతో పాటు రాష్ట్ర అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు విధ్వంసకర రాజకీయ దుష్టశక్తులతో పోరాడుతున్నారనే వాస్తవాన్ని ప్రజలు గ్రహించాలని మాజీ మంత్రి, శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు సూచించారు. తమ కోసం, రాష్ట్రం కోసం పనిచేసే ప్రభుత్వాన్ని, నాయకుల కష్టాన్ని ప్రజలు గుర్తించాలని, అప్పుడే అవకాశవాద నాయకుల రాజకీయ దుకాణాలు మూతపడతాయని ప్రత్తిపాటి స్పష్టం చేశారు. పీఎం సూర్యఘర్ పథకం అవగాహన కార్యక్రమంలో భాగంగా చిలకలూరుపేట మండలం దండముడిలో పర్యటించిన ఆయన గ్రామస్తులు తమ ఇళ్లపై ఏర్పాటు చేసుకున్న సోలార్ ప్యానెల్స్ ప్రారంభించి అనంతరం గ్రామంలో 7 లక్షల రూపాయల నిధులతో ఏర్పాటు చేసిన మంచినీటి సుజల స్రవంతిని ప్రారంభించి లబ్ధిదారులతో మాట్లాడారు. సూర్యఘర్ పథకం ప్రయోజనాలను వారికి వివరించిన అనంతరం గ్రామంలో ఏర్పాటు చేసిన సభలో ప్రత్తిపాటి మాట్లాడారు. దళిత, బలహీనమైన వర్గాలతో పాటు అర్హులైన ఇతర వర్గాల పేదలకు ఉచిత విద్యుత్ అందించాలని, వారిని సౌర విద్యుత్ వినియోగం వైపు మళ్లించాలన్న సదుద్దేశంతో ప్రధాని మోదీ సూర్యఘర్ పథకానికి శ్రీకారం చుట్టారని ప్రత్తిపాటి వివరించారు. ఇళ్ల పైకప్పులపై సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసుకోవడం ద్వారా ప్రతి నెల తమపై పడే విద్యుత్ బిల్లుల భారం నుండి ప్రజలు ఉపశమనం పొందవచ్చన్నారు. ప్రతి నెల ప్రతి కుటుంబానికి 300 యూనిట్ల ఉచిత విద్యుత్ అందించి 1 కోటి కుటుంబాల్లో సౌరకాంతులు నింపాలన్న గొప్ప లక్ష్యంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ పథకానికి శ్రీకారం చుట్టాయని ప్రత్తిపాటి తెలియజేశారు. రాయితీతో కూడిన విద్యుత్ ప్రయోజనాలు అందించే పథకాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో టీడీపీ సమన్వయకర్త నెల్లూరి సదాశివరావు, మార్కెట్ యార్డ్ చైర్మన్ షేక్ కరీముల్లా, మండల అధ్యక్షులు జవాజీ మదన్మోహన్, మున్సిపల్ మాజీ చైర్మన్ షేక్ రఫానీ, సొసైటీ చైర్మన్ కోడె హనుమంతరావు, మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ పిల్లి కోటేశ్వరరావు, జాకోబు రాజు, గ్రామ నాయకులు కనపర్తి సుబ్బారావు, గుజ్జనగుడి కృష్ణ, ప్రవీణ్, కరెంట్ డిఈ ఏడుకొండలు, ఏడీఈ అశోక్, గ్రామ నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
అందరూ పట్టుకోండి. ఈ ప్లేస్ పెట్టినందువల్ల రోజు 25 సంవత్సరాలు ఉండదా అన్న ఆలోచన కూడా రాని ముఖ్యమంత్రి గారు అది హనుమంతరావు గారు చెప్పండి. వయసు పెద్దవాళ్ళు హనుమంతరావు గారు రిజిస్టర్ ఆఫీస్ అంతా దద్దరిల్లింది. ఎవరు ఫోటో రెండోసారి మేము కట్ అయితే కానీ కానీ తొందరగా హనుమంతరావు గారు కొట్టినట్లేదు. స్టార్ట్ చేశారా? ఏది రాలేదే. నియోజకవర్గంలో 25,000 ఎస్సీ ఎస్టీలు ఉన్నాయి. అన్ని కలిపితే 80,000 ఇళ్ళు ఉన్నాయి. ఎన్ని మొత్తం ఎన్ని? 80,000 మొత్తం ఉంటే 25,000 ఎస్సీ ఎస్టీలు ఉన్నారు. 80,000 మందికి సబ్సిడీ లేదు. మొత్తం ఓసీలకి 68,000, బీసీలకి 20,000 ఎక్స్ట్రా అంటే 88,000. ఎస్సీ ఎస్టీలకి పూర్తిగా ఫ్రీ. వాళ్ళకి 150 రూపాయలు లేదు కదా. ఓసీలకు లేదు 150 రూపాయలు ఇచ్చేది. ఓన్లీ ఎస్సీ ఎస్టీలకే ఉంది. ఇది పైన కేంద్ర ప్రభుత్వం, ఇక్కడ మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు గారు ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. కాబట్టి దీనివల్ల మీకు కూడా రెంట్ వస్తున్నట్టు 150 రూపాయలు ప్రతి నెల మీ ఇంటి మీద బిగించుకున్నందుకు. కాబట్టి ఇప్పుడు మన డ్రైన్స్ అడుగుతున్నారు. ఏం అవకాశం ఉన్నా వెంటనే డ్రైన్స్ కూడా పెడతాం దండమూడికి. ఇంకా ఏంటి మీ కోరికలో? పెన్షన్ వస్తుందా? బస్సు ఎక్కారా? ఫ్రీ బస్సు సంతోషంగా ఉన్నారా? 4 ఏళ్ళు ఈ దేశంలో ఎక్కడ లేదు పెన్షన్. ఈ దేశంలో లేదు. 4,000, 6,000, 10,000, 15,000 ఇస్తున్నాం. మంచంలో ఉన్నవాడు 15,000 ఇస్తున్నాం. ఈ దేశంలో అత్యధిక పెన్షన్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. చంద్రబాబు గారి నాయకత్వంలోనే. ఎక్కడ లేదు. తల్లికి వందనం కూడా ఎక్కడ లేదు. ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకు 13,000, 2,000 స్కూల్కి ఇస్తున్నాం. 15,000 బస్సు ఫ్రీ. 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నాం. అన్నదాతకి డబ్బులు వేసాం 20,000. ఆ విధంగా పేటకు పోతే 5 రూపాయలు భోజనం. రోడ్లన్నీ బాగు చేపిస్తున్నాం. సూర్య గారి ఇంటికి కరెంట్ ఇస్తున్నాం. ఎన్ని ఫెసిలిటీస్ వచ్చినాయి చూడండి. మంచి నాయకుడు, మంచి ప్రభుత్వం ఉంటే ఎన్ని వచ్చినాయి. 5 ఏళ్ళు ఏమి తెలియని వాళ్ళు వస్తే ఎంత నష్టపోయారు. ఏమో తెలుసా వాళ్ళకి? కొత్త వాళ్ళని ఓట్లు వేశారు తెలియని వాళ్ళు చాలా మంది. 5 ఏళ్ళు మోసం చేశారు, వెళ్ళిపోయారు. ఈ రోజు కనపడకుండా పోయారు. 6 నెలల ముందే వెళ్ళిపోయారు గుంటూరు. మళ్ళీ ఆడెనక్కు కొట్టారు. మళ్ళీ ఏడుకు వచ్చారు ఇప్పుడు మళ్ళీ మోసం చేయటానికి. సరే రేపు వాళ్ళు ఎక్కడ ఉంటారు మనకు అనవసరం. మహిళా రిజర్వేషన్ వస్తే ఎక్కడ పోతారు వాళ్ళు. కాబట్టి పనిచేసే ప్రభుత్వం, పనిచేసే నాయకుడు ఉంటే ఎన్ని బెనిఫిట్స్ ఉంటాయి అనేటువంటిది మీరు కూడా ఆలోచన చేయాలా, ప్రచారం చేయాలి. చంద్రబాబు గారు, లోకేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారి కష్టాన్ని కూడా ఎప్పటికప్పుడు మనం ప్రచారం కూడా చేయాలి. ఇవన్నీ ఫెసిలిటీస్ వస్తున్నాయి. ఇన్ని వస్తున్నాయి అంటే దానికి కారణం పోరాటం. ఈ రాష్ట్ర అభివృద్ధికి పోరాటం చేస్తున్నాడు చంద్రబాబు గారు. ఢిల్లీ మీద కొట్లాంటి డబ్బులు తెస్తున్నాడు. అమరావతి పూర్తవుతా ఉంది. పోలవరం పూర్తి అయితే మనందరికీ ఇక నీళ్ళ సమస్య ఉండదు రాబోయే రోజుల్లో. ఇప్పుడేంటి సాగర్లో నీళ్లు ఉంటేనే మనకు మంచినీళ్ళు. రేపు సాగర్లో ఒకవేళ ఇబ్బంది వచ్చినా గోదావరి నీళ్లు వస్తాయి పోలవరం పూర్తి అయితే. చాలా మందికి తెలియదు ఇది. పోలవరం మనకేంది అనుకుంటారు. పోలవరం పూర్తయ్యి మనకు ఆ నీళ్ళన్నిటి వస్తే మళ్ళా మనకి ఈ ఏదైతే మనం పెన్నా కలపాలనుకుంటున్నారో అది కలిపితే గోదావరిలో నీళ్లు ఉన్నా మనకి నీళ్ళ ప్రాబ్లం ఉండదు. ఇప్పుడు ఓన్లీ కృష్ణా నీళ్లే. అప్పుడప్పుడు మనకి మంచినీళ్ళ సమస్య వస్తా ఉంది. ఆ సమస్య రాకుండా ఉండేదానికి దూరదృష్టితో చేస్తున్నారు. కనుక ఈరోజు దండమూడి మంచి ఎండలో కూడా మీరు అందరూ పనులు మానేసి ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి మీ అందరికీ మా డిఈ ఏడుకొండల గారు, అశోక్ ఏడీ గారు,
అదేవిధంగా మన చైర్మన్ రఫానీ గారు, సదాశివరావు గారు వచ్చారు, కరిముల్లా గారు, మదన్ గారు, ఇక్కడ గ్రామ నాయకులందరికీ, ఈ సూర్య గారు డైరెక్షన్ చేసినటువంటి వాళ్ళందరికీ. క్వాలిటీ బాగుంది చూసారా? క్వాలిటీ బాగాలేకపోతే వాళ్ళదే బాధ్యత. ఎన్నాళ్ళ గ్యారంటీ డి గారు? 5 సంవత్సరాల పాటు వాళ్ళు గ్యారంటీ 5 ఏళ్ళు గ్యారంటీ. ఏమని దీవిస్తుంది? చంద్రబాబు గారు ఉంటే, కూటమి ప్రభుత్వం ఉంటేనే ఈ పెన్షన్లు వస్తాయి. ఈ పెన్షన్లు కంటిన్యూ కావాలంటే మన ప్రభుత్వం ఉండాలి. అందుకని ఈ పథకాలన్నీ అమలు కావాలంటే కూటమి ప్రభుత్వం, చంద్రబాబు గారు ఉంటే పేదవాళ్ళకి ఒక మార్పు జీవితాల్లో. చిలకలూరుపేట పట్టణం శ్రీ శ్రీనివాస కళ్యాణ మండపం నందు జరుగుతున్న పట్టణంలోని సుగాని కాలనీకి చెందిన వాంకుడావత్ జయరాం నాయక్ కుమారుని వివాహ వేడుకకు ఎమ్మెల్యే ప్రతిపాటి పుల్లారావు హాజరై ఆ నూతన వధువరులు రాజు నాయక్, శంకరి, ఇందుమతులను ఆశీర్వదించి వారికి వివాహ మహోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి, శాసనసభ్యులు ప్రతిపాటి పుల్లారావు వెంట పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. చిలకలూరుపేట నియోజకవర్గం రూరల్ మండలం దండముడి గ్రామం నందు వెంచేసి ఉన్న గోవిందాంబ సమేత శ్రీ మధ్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి నవవార్షికోత్సవ మహోత్సవం సందర్భంగా ఆలయ కమిటీ వారి ప్రత్యేక ఆహ్వానం మేరకు ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే ప్రతిపాటి పుల్లారావు పాల్గొని కమిటీ వారి ఆధ్వర్యంలో స్వామివారికి నిర్వహించిన పంచామృత అభిషేకములు, మహాగణపతి పూజ, పుణ్యావచనం, శాంతి కళ్యాణ మహోత్సవం, పూర్ణాహుతి పూజా కార్యక్రమంలో పాల్గొని స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి, శాసనసభ్యులు ప్రతిపాటి పుల్లారావు వెంట పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. చిలకలూరుపేట మండలం బొప్పుడి జాతీయ రహదారి మారుతి నగర్ లో వెంచేసి ఉన్న శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానం 43వ వార్షికోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఆదివారం సుదర్శన లక్ష్మీ నరసింహస్వామి సహిత పంచముఖ ఆంజనేయ స్వామి శాంతి యజ్ఞం వేద పండితులచే నిర్వహించబడింది. అనంతరం రాత్రి పూర్ణాహుతి కార్యక్రమం, ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ గుంటు కోటేశ్వరరావు దంపతులు, ఆలయ ఓ సత్యనారాయణ రెడ్డి, అర్చకులు మురికిపిడి సంతోష్ చరణ్ కుమార్, దివి పవన్ కుమార్, మురికిపుడి శ్రీనివాస చక్రవర్తి, మురికిపుడి ఆంజనేయాచార్యులు, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. దాతారం సర్వతం పదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం మనోజవం మారుతతుల్యవేగం దినేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయోధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. పల్నాడు జిల్లా చిలుకూరుపేట మండలం మారుతినగర్ బొప్పూడంలో వేచేస్తున్నటువంటి ప్రసన్నాంజనేయ స్వామివారి యొక్క దేవాలయంలో 43వ వార్షిక కళ్యాణ మహోత్సవ కార్యక్రమాలు ప్రయాణిక దీక్షతో వైఖాన సాగమోక్తంగా ఈరోజు 2వ రోజు కార్యక్రమంలో భాగంగా ఈరోజు స్వామివారికి మొట్టమొదటిగా సుప్రభాత సేవతో కార్యక్రమం ప్రారంభమై చక్కగా స్వామివారికి విశేషమైనటువంటి రకరకాల పళ్లతో స్వామివారి అలంకారం చేయడం జరిగింది. తదుపరి ఉదయం 8:30 గంటల నుండి ఈ యొక్క కార్యక్రమం విశ్వక్సేనారాధన, పుణ్యాహవాచన, అదేవిధంగా రక్షాబంధన, నవగ్రహమకయుత సుదర్శన లక్ష్మీ నరసింహ సహిత పంచముఖ హనుమతి యొక్క కార్యక్రమాన్ని సంకల్పించే కార్యక్రమం ప్రారంభమైంది. ఈ యొక్క కార్యక్రమం లోక కళ్యాణం కోసం చేసే యొక్క కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా పాల్గొని ఆ స్వామివారి అనుగ్రహాన్ని పొందవలసిందిగా కోరుతున్నాం. ఈ పరాభవన సంవత్సరంలో జరుగుతున్నటువంటి అందరూ కూడా సుఖశాంతులతో వర్ధిల్లాలని, అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలతో తొలతూగాలని ఆ సత్సంకల్పంతో శ్రీశైలానందం శ్రీనివాస అయ్యంగారి యొక్క పర్యవేక్షణలో ఈ యొక్క కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. తదుపరి అదేవిధంగా ఆలయ దేవస్థాన కార్యనిర్వహణాధికారి, ధర్మకర్త మండలి, ఆలయ అర్చక బృందం, అదేవిధంగా ఈ యొక్క భక్తుల యొక్క సహాయ సహకారంతో ఈ యొక్క కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉన్నాయి. చక్కగా అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేయవలసిన కోరుతున్నాం. అదేవిధంగా సాయంత్రం పూర్ణాది కార్యక్రమం కూడా ఉంటుంది. చక్కగా అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాల్లో పాల్గొని తిలకించి స్వామివారి అనుగ్రహాన్ని పొందవలసిందిగా కోరుతున్నాం. జై శ్రీ. పట్టణంలోని చౌత్రా సెంటర్ లో ఉన్న వాసవి జ్ఞాన మందిరంలో ఆదివారం వాసవి క్లబ్ మరియు దాని అనుబంధ క్లబ్ల ఆధ్వర్యంలో నిరుపేద ఆర్యవైశ్య కుటుంబాలకు పెన్షన్ పంపిణీ జరిగింది. ప్రతి నెల జరిగే కార్యక్రమంలో భాగంగా ఏప్రిల్ నెల పంపిణీ నిర్వహించారు. ఈ సందర్భంగా క్లబ్ ప్రతినిధులు తవ్వ నాగమల్లేశ్వరరావు, అరవపల్లి వెంకట సత్యనారాయణ మాట్లాడుతూ కొందరు నిరుపేదలను గుర్తించి దాతల సాయంతో నిర్వహిస్తున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో పలువురు క్లబ్ సభ్యులు పాల్గొన్నారు.
ప్రతి నెల పెన్షన్లు దాతల సహకారంతో పెన్షన్లు ఇచ్చేటువంటి భాగంగా ఈ నెల ఏప్రిల్ నెల పెన్షన్లు ఈరోజు ఉదయం 10 గంటలకి మన దాతల సహకారంతో ఇక్కడ మన జ్ఞానబంధంలో లబ్ధిదారులకు ఇవ్వడం జరిగిందండి. దీని ప్రధాన ఉద్దేశం ఏంటంటే మన 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 ఆర్య వయసులో కూడా మరి బలహీన వర్గాల వాళ్ళు ఉన్నారు, పొరుగు వర్గాల వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా మరి జీవనోపాధి కల్పించాలి. మరి ప్రతి నెల మనం ఇచ్చేటువంటిది ఎంతో కొంత వాళ్ళకి వాళ్ళ వైద్య అవసరాలకు కానీ ఆరోగ్య అవసరాలకు కానీ మరి ఉపాధి అవసరాలకు ఉపయోగపడుతున్నటువంటి సంకల్పంతో దాతల్ని వాళ్ళు కోరితే వాళ్ళు స్పందించి ఇవ్వడం జరిగిందండి. మరి గత 3 సంవత్సరాల కాలం నుంచి కూడా ఈ కార్యక్రమాన్ని ప్రతి నెల కూడా జరుపుతూ వస్తున్నాం. గోవింద నామస్మరణతో చిలకలూరిపేట పట్టణం మారుమ్రోగింది. పట్టణంలోని పద్మశాలిపేట ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. శ్రీ సీతారాముల స్వామి భక్త బృందం ఆధ్వర్యంలో శ్రీ శ్రీనివాస కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా కన్నుల పండుగ ఘనంగా జరిగింది. గోవింద నామస్మరణతో పద్మశాలిపేట కళ్యాణ మండపం ప్రాంగణం మారుమ్రోగింది. శ్రీ వెంకటేశ్వర స్వామి గానామృతం 9వ వారం సందర్భంగా శ్రీ కళ్యాణోత్సవ కార్యక్రమం జరిగింది. మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని స్వామివారి గానామృతం చేశారు. మహిళల సామూహిక గానామృతం పద్మశాలిపేట కళ్యాణ మండపం కోలాహలంగా మారింది. స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. తెలుగు సాంప్రదాయం ఉట్టిపడేలా స్వామివారి కళ్యాణోత్సవం అందంగా వైభవంగా నిర్వహించారు. మున్సిపల్ మాజీ చైర్మన్ గంజి చెంచుకుమారి దంపతులుగా పాల్గొన్నారు. వారి నేతృత్వంలో కళ్యాణోత్సవ కార్యక్రమం ఆద్యంతం రమణీయంగా గమనీయంగా కొనసాగింది. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద, భాగవత ప్రియ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, నిత్య నిర్మల గోవింద, మిలమేఘ శ్యామ గోవింద, పురాణ పురుష గోవింద, పుండరికాక్ష గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, నందనందన గోవింద, నవనీత చోర గోవింద, పశుపాలక శ్రీ గోవింద, పాప విమోచన గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. దుష్ట సంహార గోవింద, దురిత నివారణ గోవింద, శిష్ట పరిపాలక గోవింద, కష్ట నివారణ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, వజ్రముకుటధర గోవింద, వరాహమూర్తి గోవింద, గోపిజనలోల గోవింద, గోవర్ధనోద్ధార గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, దశరథ నందన గోవింద, దశముఖమర్దన గోవింద, పక్షివాహన గోవింద, పాండవ ప్రియ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. మత్స్యకూర్మ గోవింద, మధుసూదన హరి గోవింద, వరాహ నృసింహ గోవింద, వామన భృగురామ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, బలరామానుజ గోవింద, బౌద్ధ కల్కిధర గోవింద, వేణుగాన ప్రియ గోవింద, వెంకటరమణ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, సీతానాయక గోవింద, శ్రిత
పరిపాలక గోవింద దరిద్ర జన పోష గోవింద ధర్మ సంస్థాపక గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద అనాథ రక్షక గోవింద ఆపద్బాంధవ గోవింద శరణగత వత్సల గోవింద కరుణాసాగర గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద కమలదళాక్ష గోవింద కామిత ఫలద గోవింద పాప వినాశక గోవింద పాహి మురారే గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీముద్రాంకిత గోవింద శ్రీవత్సాంకిత గోవింద ధరణీ నాయక గోవింద దినకర తేజ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద పద్మావతి ప్రియ గోవింద ప్రసన్నమూర్తి గోవింద అభయహస్త గోవింద అక్షయ వరద గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శంఖ చక్రధర గోవింద శాంగ గదాధర గోవింద విరజా తీర్థస్థ గోవింద విరోధి మర్దన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద సాలగ్రామధర గోవింద సహస్రనామ గోవింద లక్ష్మీ వల్లభ గోవింద లక్ష్మణాగ్రజ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద కస్తూరి తిలక గోవింద కంచనాంబరధర గోవింద గరుడ వాహన గోవింద గజరాజ రక్షక గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద వానర సేవిత గోవింద వారిధి బంధన గోవింద సప్తగిరీశ గోవింద ఏకస్వరూప గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీరామకృష్ణ గోవింద రఘుకుల నందన గోవింద ప్రత్యక్ష దేవ గోవింద పరమదయాకర గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద. ఎస్ఎస్ న్యూస్ సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.